గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ సుబ్బారావు సార్. సో గ్రూప్ వన్లో ఎక్కువ మంది ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మంచి మెటీరియల్ లేదు, మంచి మాకు ఆ సోర్స్ లేవండి, మాకు మంచి సోర్స్ లేదని చెప్పి ఎక్కువ మంది నాకు కాల్ చేస్తున్నారు. అదేవిధంగా వచ్చి కలుస్తూ ఉన్నారు. సో ఈ గ్రూప్ వన్కి సోర్స్ మనకి ఏం దొరుకుతుంది మనకి మెయిన్గా? సో మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాత వాళ్ళైనా లైక్ కొట్టండి. ఓకే, రైట్. సో గ్రూప్ వన్ మెయిన్స్కి మంచి మెటీరియల్ అంటే ఆల్రెడీ మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారంటే మీ దగ్గర ఏ ఒకటి కొన్ని బేసిక్ బుక్స్ ఉంటాయి మీ దగ్గర. అవి ప్రిలిమ్స్కు చదివినవైనా ఉంటాయి. ఆ బుక్స్ని మీరు ఎంత వీలైతే అంత తొందరగా, ఇప్పుడు కొంచెం టైం ఉంది కాబట్టి సినాప్సిస్ టైప్లో మీరు ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సినాప్సిస్ టైప్లో అంటే మెయిన్గా బులెటిన్ పాయింట్స్ని కవర్ అయ్యేటట్టుగా చూసుకోండి. మీ దగ్గర ఏ ఉంటే అవే చదవండి. మీరు కొత్తగా ఒక బుక్ కూడా మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీరు కొత్తగా కొని ఆ బుక్ని చదివి అర్థం చేసుకునేసరికి మీకు చాలా సమయం పడుతుంది, చాలా సమయం. దానివల్ల మీకు ఈ నోటిఫికేషన్ అయిపోయినా అయిపోతుంది. ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలని ఒక ఆర్డర్లో పెట్టుకోండి. సిలబస్ ప్రకారం వాటిని మీరు ఉపయోగించుకోండి వాటిని. అంటే ఈ విషయం మాకు తెలియదా సార్ అని మీరు అనుకోవచ్చు కొంతమంది. నిజంగా మీకు కొంతమందికి, చాలామందికి ఈ విషయం తెలియట్లేదు. ఇంకా ఏవో బుక్స్ ఉంటాయి, ఇంకా ఏవో చదవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మీరు యాక్చువల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 అనగానే మీకు బేసిక్గా కొన్ని పుస్తకాలు మీరు కొంటారు. కొన్ని లక్షల రూపాయల బుక్స్ అశోక్ నగర్లో అమ్ముడుపోతుంటాయి రోజుకి. అంటే ప్రతి వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 అనగానే కొన్ని బుక్స్ కొంటూ ఉంటారు. సో అందుకని ఆ బుక్స్ని తీసుకొని సిలబస్ ప్రకారం మీరు చదవండి. చదివి రైటింగ్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. మీరు చదివిన దాన్ని ఎంత రాయగలుగుతున్నారో రాయండి. టెస్టులు రాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. టెస్టులు రాస్తే మీకు మెటీరియల్ అనంతట అదే వస్తుంది. మీరు టెస్టులు రాస్తే మేము మోడల్ ఆన్సర్ ఇస్తాం. మీరు రాసేది కరెక్టా కాదా చెప్తాం. కరెక్ట్ సోర్స్ ఏమున్నాయి దీనికి అనేది కూడా మేమే చెప్తాం. మీకు ఉన్నటువంటి సోర్స్ని ఫస్ట్ దీన్ని మీ దగ్గర ఉన్న దాన్ని ఉపయోగించుకోండి. తర్వాత మమ్మల్ని సంప్రదించండి. టెస్టులు రాయండి. మీరు అనుకోవచ్చు ఇంకా టైం ఉంది కదా, ఇంకా చదవలేదు, ఇంకా ఏం రాస్తాం టెస్టులు అని. మీరు ఎంత చదివితే అంత, ఎంత నేర్చుకుంటే అంత. ఒక యూనిట్ నేర్చుకున్నారా, యూనిట్లో హాఫ్ యూనిట్ నేర్చుకున్నారా, ఒక టాపిక్ యూనిట్లో ఒక టాపిక్ నేర్చుకున్నారా, ఆ టాపిక్ని రాయండి. ఎందుకంటే యూనిట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. అప్పుడే మీకు మీరు చదివేది కరెక్టా కాదా, మీ మెటీరియల్ కరెక్టా కాదా, మీ దగ్గర ఉన్న బుక్స్ కరెక్టా కాదా అనేది మేము చెప్తాం. మీ దగ్గర ఏ బుక్స్ ఉన్నాయో మాకు చెప్తే మేము దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు చెప్తాం. ఎక్కువ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అనవసరంగా మీరు మనీ వేస్ట్ చేయకండి. ఆ మనీ ఏదో టెస్ట్ సిరీస్ మీద పెట్టండి. అంతేగాని ఇప్పుడు మీరు రకరకాల బుక్స్ కొని మీరు చదివేది ఏమీ లేదు, అవసరం కూడా లేదు. ఉన్న వాటిని మీ దగ్గర ఏ ఉన్నాయో అవి. సో కొన్ని కరెంట్ క్వశ్చన్స్కి మీరు న్యూస్ పేపర్ని ఉపయోగించుకోండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. టెస్టులు రాస్తే మీకు ఏం చేయాలో మేము చెప్తాం. కాబట్టి మీరు మెటీరియల్ ఉన్నదానిలోనే మీరు మెటీరియల్ సమకూర్చుకొని మీరు కానీ చదివినట్లయితే ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది. ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న అనమాట ఇది. నా దగ్గర మెటీరియల్ లేదు సార్, నేను యాక్చువల్గా గ్రూప్ 2 చదువుతుంటే గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాను. కాబట్టి గ్రూప్ 2 కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది బయట. ఇంకా అఫీషియల్గా ఏం మనకు తెలియట్లేదు. అన్అఫీషియల్గా అయితే వాయిదా అంటున్నారు. కాబట్టి గ్రూప్ 1 మీద ఎఫర్ట్ పెట్టచ్చు. మీరు గ్రూప్ 1 మీద ఎఫర్ట్ పెట్టండి. మాకు రాయటం రాదు, రైటింగ్ స్కిల్స్ లేవు అంటున్నారు. అవేంటో మేము చెప్తాం. మీరు ఒక యూనిట్ వచ్చి ఒక టెస్ట్ రాస్తే కదా మీరు ఎక్కడ ఉంది, ఏం చదువుతుంది మేము చెప్పగలిగేది. కాబట్టి మీ దగ్గర ఉన్న బుక్స్ చదవండి చాలు. కొత్త బుక్స్ ఏమీ అవసరం లేదు. ఉన్న ఒక బుక్ని 10 సార్లు చదవండి, కానీ టెస్టులు మాత్రం రాయండి. మేము ఆన్లైన్ ఇస్తాం, ఆఫ్లైన్ ఇస్తాం. డైరెక్ట్గా వచ్చి మా దగ్గర రాయొచ్చు. ఇక్కడ ఆన్లైన్లో కూడా రాయొచ్చు. మీకు ఆన్లైన్లో కూడా మీరు పేపరు మీరు రాసి పంపించిన వెంటనే మేము మా యాప్లో కరెక్ట్ చేసి, నేను స్వయంగా కరెక్ట్ చేసి మీకు రీసెండ్ చేస్తాను యాప్. నాకు రాత్రి 10 వరకు నా దగ్గర కరెక్షన్ చేయించుకుంటూ ఉంటారు ఆఫ్లైన్లో. రాత్రి 10 o'clock వరకు ఎక్కడ అశోక్ నగర్లో నాలాగా ఎవరైనా కరెక్షన్ చేస్తుంటే కనుక్కొని అక్కడికి వెళ్ళి చేయించుకోండి. మీరు ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయి ఉండాలి, ఎక్స్పర్ట్ ఇన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. సో కాబట్టి మీరు ఇలా సమకూర్చుకోండి మెటీరియల్, ఉన్నదాన్ని చదవండి. అవి కూడా లేవా మీ దగ్గర, ఈ బుక్స్ కూడా లేవా, అయితే ఇంకా మమ్మల్ని కలవండి, వచ్చి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, టెస్ట్ సిరీస్ రాయండి. ఒకేసారి సైమల్టేనియస్గా మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ ఇస్తాం.
ఈ మెంటర్షిప్ అంటే ఎక్కువ మందికి అర్థం కావట్లేదు. మెంటర్షిప్ అంటే కరెక్ట్గా మీరు ఏ బుక్ చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేయాలి, ఎలా ఆన్సర్ రాయాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి, ఇవి మేము క్లియర్గా చెప్తాం. అదే మెంటర్షిప్ అంటే. ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకున్న కోచింగ్ ఎక్కువ ఫీజు ఉంటుంది, మెంటర్షిప్కి అంత ఫీజే ఉండదు, చాలా తక్కువ. కోచింగ్తో పోల్చుకుంటే ఒక పేపర్లో సగం ఫీజు అంత కూడా ఉండదు మనకి. ఓన్లీ మెంటర్షిప్ ప్లస్ టెస్ట్ సిరీస్ 2 రాయాలి. ఒక మెంటర్షిప్ ఒకటి తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. మీరు టెస్టులు రాస్తూ మెంటర్షిప్ తీసుకుంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అప్పుడు మీకు ఇంకా ఇవన్నీ చేసుకోలేకపోతే మీకు మేము చెప్తాం. సో ప్రస్తుతానికైతే మీరు మీ దగ్గర ఉన్నవి న్యూస్ పేపర్ను ఉపయోగించుకోండి, అవే చదవండి, అవే ఒక ఆన్సర్ ఆర్డర్లోనే మీరు రాయగలుగుతున్నారు లేదా చెక్ చేసుకోండి. మీరు రాసేది కరెక్టా కాదా అనేది వచ్చి మా దగ్గర టెస్టులు రాస్తే మేము చెప్తాం. ఓకే, మరలా చెప్తున్నాం మీకు, టెస్టులు రాయకుండా గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటివి రావు. ఆ టెస్టులు కూడా మీరు పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ దగ్గర మాత్రమే రాయాలి. వాళ్ళు చూసి మిమ్మల్ని దగ్గర పెట్టుకుని కరెక్షన్ చేస్తున్నారో లేదో చూసుకోండి. ఇవి మాత్రం మీరు పాటించండి. కొద్ది టైం తీసుకున్నా పర్లేదు, ఇవి ఉన్నాయో లేవో చూసుకోండి. లేకపోతే గుంపులో గోయిందిలాగా ఎక్కువ మంది ఉన్నారు పెద్ద ఇన్స్టిట్యూట్లు అని చెప్పి మీరు జాయిన్ అయ్యారా, నష్టపోతారు. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చి నాకు ఆ బాధ చెప్పుకుంటున్నారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, సో మెటీరియల్ గురించి మర్చిపోండి, ఉన్న వాటిని చదువుకోండి, ఖచ్చితంగా మీకు గ్రూప్ 1 వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.